నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్న డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాలకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. అమెరికా చరిత్రలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి టారిఫ్ వార్ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేవలం ట్రంప్కు మాత్రమే కాదు, నియంతృత్వ ధోరణితో వ్యవహరించే ప్రపంచ నాయకులందరికీ ఒక హెచ్చరిక. ఇంతకీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? భారత్పై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తుల్లో 6 ట్రంప్ విధించినటువంటి టారిఫ్ను అక్రమం అని తేల్చి చెప్పారు. 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమిక్ పవర్స్ యాక్ట్ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ అక్కడి పార్లమెంటు అనుమతి లేకుండా విదేశీ వస్తువులపై పన్నులు వడ్డించడంపై రాజ్యాంగ విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించినటువంటి అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై కుదరదని చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తేల్చి చెప్పారు. ముఖ్యంగా ట్రంప్ ఉపయోగించినటువంటి రెగ్యులేట్ మరియు ఇంపోర్ట్రేషన్ అనే పదాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కోర్టు ఎత్తి చూపింది. ఈ తీర్పు మన భారత న్యాయ వ్యవస్థకు కూడా ఒక పాఠం లాంటిది. అమెరికా కోర్టు కేవలం 10 నెలల్లోనే ఇంతటి కీలక తీర్పునిచ్చింది. మన దేశంలో ఎలక్టోరల్ బాండ్ల కేసు ఏళ్ల పాటు సాగింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై తీర్పు రావడానికి ఎన్నో నెలలు పట్టింది. కానీ అమెరికా కోర్టు తన వెన్నుముకను చాటుకుంది. అధ్యక్షుడి కంటే రాజ్యాంగమే గొప్పదని నిరూపించింది. ట్రంప్ తన దౌత్యం పేరుతో కెనడాపై 100%, మెక్సికోపై భారీగా టారిఫ్లు వేస్తానని బెదిరించారు. చివరికి భారత్ను కూడా వదలలేదు. రష్యా నుంచి చమురు కొంటున్నామని మనపై 25% పన్ను వేస్తానని హెచ్చరించారు. కానీ ఇప్పుడు ఆ బెదిరింపులన్నీ నీటి బుడగల్లా మారిపోయాయి. ఈ పోరాటంలో మన భారతీయులు గర్వించదగ్గ పేరు నీల్ కథ్యాల్. భారత సంతతికి చెందినటువంటి లాయర్ చిన్న వ్యాపారవేత్తల తరపున నిలబడి అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా కోర్టులో వాదించి గెలిచారు. నేనొక వలసదారుడి కొడుకుని, అయినా సరే రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో అధ్యక్షుడి నిర్ణయాన్ని సవాల్ చేశాను అని ఆయన చెప్పడం గొప్ప విషయం. అమెరికాలో దాదాపు 3 లక్షల కంపెనీలు ఈ టారిఫ్ల వల్ల నష్టపోయాయి. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ కలిసి దాదాపుగా $175 బిలియన్ రిఫండ్ కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఇల్లినాయిస్ గవర్నర్ ట్రంప్కు $9 బిలియన్ బిల్లు పంపారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మన దేశం విషయానికి వస్తే మోదీ ప్రభుత్వం ఇక్కడే ఒక పప్పులో కాలేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. అమెరికా కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడకుండా మోదీ తొందరపడి ఒక వాణిజ్య ఒప్పందం చేసుకున్నారని రాహుల్ గాంధీ, పవన్ ఖేరా వంటి నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ముందు భారత్ మనపై టారిఫ్ వేసేది, ఇప్పుడు మనం భారత్ పై వేశాం. ఇది ఫెయిర్ డీల్ అని ఆయన బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఒప్పందం ప్రకారం భారత్ 10% టారిఫ్ కట్టాల్సి ఉంటుంది. తీర్పు వల్ల అమెరికా పన్నులు తగ్గుతాయని ఆశించిన భారత్ చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల మనకు రావాల్సినటువంటి ప్రయోజనం తగ్గిపోయిందనేది నిపుణుల మాట. ఏదేమైనా ప్రపంచంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే న్యాయస్థానాలు నిర్భయంగా ఉండాలి. అమెరికా సుప్రీంకోర్టు ఇవాళ అదే నిరూపించింది. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ రాజ్యాంగం శాశ్వతం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.